నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిఎస్ఏబిఎన్ న్యూస్. శ్రీశైలంలో ఈ నెల 26న జరిగే కుంభోత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశం. శ్రీశైలంలో ఈ నెల 26న బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశం పరిపాలనా భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ 26న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తారన్నారు. అలాగే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు పక్షు బలులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి అని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతు బలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది వారి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలి అని కోరారు. అలాగే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ముందు రోజు రాత్రి నుండి ఆలయం మాడవీధులు, అంకాలమ్మ, పంచమఠాలు, మహిషాసుర మర్దిని ఆలయం వద్ద సిబ్బంది గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామని అన్నారు. భక్తులలో అవగాహన కోసం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సూచక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి కుంభోత్సవం క్షేత్ర పండుగ కారణంగా ఆ రోజు అమ్మవారి దర్శనానికి స్థానిక భక్తులు పొట్టతే కారణంగా క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తొక్కిసలాటలు లేకుండా చూడాలన్నారు. అలాగే కుంభోత్సవం రోజున సుండిపంటలో మద్యం దుకాణాలు కూడా నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ని కోరుతున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.